వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా గోంగూర కాంబినేషన్తో చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అసలు. ఈవెన్ పచ్చడి చేసినా సరే ఒక స్పూన్ నెయ్యి దట్టించామంటే పిల్లలతో సహా ఇంకొక కూర అయితే అడగకుండా తినేస్తారు కదా. రండి మరి నా స్టైల్ ఎలా పచ్చడి చేయాలో చూసేద్దాం. ఇలా గోంగూరను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి సరిపడినన్ని ఎండుమిర్చి, ఒక గుప్పుడు ధనియాలు, జీలకర్ర, ఒక కప్పు నూనె అయితే తీసుకున్నాను. నువ్వులు గోంగూరలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని నువ్వులు వేస్తున్నాను. ఒకవేళ నువ్వులు లేకపోయినా వేసిన పప్పు కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుందన్నమాట. నేనైతే నువ్వులు తీసుకున్నాను. చూసారా, ఇలాగా కొంచెం వేయించేసి అయితే బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసి కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం గోంగూర అయితే మగ్గించుకోవాలి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత మన రోట్లో అయితే చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. మిక్సీ వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అయితే అనిపించదు. దీని టేస్టే వేరు అసలు. రోట్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తగినంత సాల్ట్ అయితే తీసుకున్నాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. ఇలా అంతా మెత్తగా దంచుకున్న తర్వాత గోంగూర వేసేసుకుంటాం కదా. ఒక్కోసారి పోపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే లేదు. ఇలా మెత్తగా అయిన తర్వాత గోంగూర వేసేసి బాగా దంచి ఆనియన్ వేసుకుంటే కొంచెం పచ్చిగా దంచుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. అలాగే కొంచెం 2 ఉల్లిపాయలతో పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను ఈసారి. కొందరైతే పోపు పెట్టుకుంటారనమాట. కొంతమంది ఆనియన్స్ వేసుకుని పచ్చిగా దంచుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పోపు అయితే పెట్టాను. 2 చిన్న ఉల్లిపాయలు అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా పోపు అయితే పెట్టుకుంటే 3 days or 4 days అయితే నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, టేస్ట్ అయితే అదిరింది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.